జలాశయాన్ని నిర్మించారు, కాలువలు మరిచారు. ఫలితం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన 1 ఎకరాకు సాగునీరు అందని దుస్థితి. తమ పొలాల్లో సిరులు పండుతాయని ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన అన్నదాతలకు నిరాశే మిగిలింది. వర్షాలు కురిసిన చుక్కనీరు నిలుపుకోలేక కాలువల నిర్మాణాలు చేయకుండా వృధాగా వదిలేసిన చిత్తూరు జిల్లాలోని ప్రాజెక్టుపై ఈటీవీ ప్రత్యేక కథనం. సాగునీరు అందించి బీడు భూములను పచ్చని పొలాలుగా మారతాయన్న కల కలగానే మిగిలిపోతోంది. చిత్తూరు జిల్లా నగరి, సత్యవేడు నియోజకవర్గాల్లోని 8 గ్రామాల పరిధిలో 1000 ఎకరాలకు సాగునీరు అందించడానికి 2009లో తిరువట్టెం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. నారాయణవరం మండలంలో అరుణానదిపై జలాశయం నిర్మించడం ద్వారా పొలాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీటి ఎద్దడిని తీర్చేలా సాగునీటి శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 23,70,00,000 రూపాయల వ్యయంతో జలాశయం నిర్మించేలా PLR సంస్థకు పనులను అప్పగించారు. దశలవారీగా నిర్మాణాలు సాగించిన గుత్తేదారులు జలాశయం గట్టును మాత్రం పూర్తి చేశారు. జలాశయం నుంచి పొలాలకు నీరు అందించే కాలువలను నిర్మించలేదు. కుడి, ఎడమ కాలువల ద్వారా 5,000 ఎకరాలకు సాగునీరందించేలా ప్రాజెక్టు నమూనాను రూపొందించిన అధికారులు కాలువల నిర్మాణాలు మరిచారు. అధికారుల నిర్వాకంతో జలాశయం పూర్తయి నీటితో నిండిన ఆయకట్టుకు నీరు అందక రైతులు భూములను బీళ్లుగానే పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. జల్లింపు నీళ్ళన్నీ వస్తాయి, 3 నీళ్ళు కంటే వెళ్ళిపోతాయి. దాంట్లో చెరువు నీళ్ళు ఉండడం లేదు. మాకు తూములు కూడా సరిగా కట్టలేదు. ఆ పక్క కట్టినారు, ఎరకంపట్టి కట్టినారు ఒక తూముని, మాకు తూము కూడా కట్టలేదు. చూడండి మీరు. ఆ తర్వాత మళ్ళీ ఇంకేం లేదు ఇక్కడ, అన్ని బీళ్ళ పెట్టుకున్నాం. చూడండి, ఏదో భూములు పోయినా ఇంక ఉండే వాళ్ళన్నా బాగుపడతారు, ఉండే పొలానికంతా నీళ్ళు వస్తాయి, ఎప్పుడు నీళ్ళు ఉంటాయని ఆశపడినాం. ఇప్పుడు వీటికి నీళ్లు లేవు. వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు పాపర్లు పట్టిపోయినారు. వీళ్ళు చెడిపోయి వాళ్ళు చెడిపోయారు. ఈ గ్రామమే నాశిత. అక్కడికి తిరువట్టెం జలాశయానికి 178 ఎకరాలు, నీటి నిల్వతో ముంపునకు గురయ్యే ప్రాంతంగా 400 ఎకరాలు, కాలువలకు 66 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. అందుకు అనుగుణంగా జలాశయం ముంపు ప్రాంత భూములను సేకరించిన అధికారులు కాలువలకు అవసరమైన భూసేకరణను విస్మరించారు. కాలువలు లేక భూములకు నీరు అందని పరిస్థితి నెలకొంది. ఆనకట్ట నిర్మాణాల్లో నాణ్యతా లోపాలతో జలాశయంలోని నీరు వృధాగా పోతోంది. మాకు ఆ కాలువ చేస్తే చాలు సార్, ఇంకేం లేదు. చెరువు వేసి మా బతుకపోయింది సార్, ఏం లేదు సార్. ఆ చెరువులో పైరు పెట్టుకుని ఉంటే కూడా, మా కాయలో పైరు పెట్టుకుంటే మేము 10 రూపాయలు బతుకు తినవచ్చు సార్. ఇప్పుడు మాకు ఏం లేకుండా పోతాం సార్. మాకు చదువులో ఏమీ లేదు. ఆ పైరు పెట్టుకుని తింటేనే మాకు బతుకు. ఉండే కాయలు కూడా మునిగిపోయి ఉంటాయి సార్. మాకు వచ్చి ఆ బిజ్జులు వేస్తే చాలు సార్, కాలువ తీసేస్తే చాలు. నీళ్ళు లేకుండా ఆడుంటే కాలువలే పారే తీరవలే. ఊరిని అడగలే, మా ఊరికి తీల్దో, మేము ఊరు అడగలే. కాలువలు నిర్మించకపోవడంతో జలాశయం కోసం వ్యయం చేసిన 23,70,00,000 రూపాయలు నిరుపయోగంగా మారాయి.